వింటున్నాం మనం. యాక్చువల్గా నేను కూడా ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మోదీ గారు తీసుకునే ఆ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా అంటే స్వాగతిస్తారు? ఇది కాంట్రవర్సీగానే అనిపిస్తుంది. మోదీ గారు నిజంగానే ఆయన తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా చాలా సంచలనంగా ఉంటాయి కదా. నోట్ల రద్దు కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, ఇవి నిజంగానే ఒక సంచలనము, సడన్ సడన్ దాంతో ప్రజలకు ఇబ్బంది. అంటే నేను అనేది అంటే మోదీ గారికి ఉన్న అడ్వైజర్స్ కానీ, ఫైనాన్షియల్ మినిస్ట్రీస్ కానీ వాళ్ళంతా ఆ నోటు రద్దుతోటి చాలా మందికి ఇబ్బంది అయింది. ఇంతకీ ఆ నల్లధనం అనర్త్ అయిందా, మరి ఎక్కడుంది, మరి అదానీ దగ్గర ఉందా, అంబానీ దగ్గర ఉందా, లేకుంటే ఈ నల్లధనం అనేది ఎవరి దగ్గర ఉందో, మరి అంత నోటు రంది దాన్ని కూడా మనకి ఇంకా ఏం డీటెయిల్స్ లేవు. ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ I cannot criticize and talk like normal politicians or anybody. Memo with fact based, knowledge based, I would like to communicate. నాకు తెలియంది నేను తెలియదని చెప్తాను. ఏదో ఊహాగానాల్లో కూడా నేను మాట్లాడలేను. బట్ డెఫినెట్లీ అది చాలా తప్పు. సెకండ్ది ఈ WHO ఉంది. WHO చెప్పిన ఈ వ్యాక్సినేషన్ ఇదంతా ఫ్రాడ్, ఇదంతా మాఫియా. ఎందుకంటే ఈరోజు చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అయితే గవర్నమెంట్ ఏజీ ఈ కోర్టులో దక్కాలు చేస్తే ఈ డెత్స్కి మాకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. అంటే మీరు వ్యాక్సిన్ ఫోర్స్ చేసా అంటారు, మాస్క్ మ్యాండేటరీ అంటారు, మరి రెస్పాన్సిబిలిటీ మీది కాదంటారు. ఈ డెత్స్ ఆర్ డ్యూ టు వ్యాక్సిన్ ఇంజురీస్. ఎప్పుడైనా 15 ఏళ్ళ బాబుకి 20 ఏళ్ళ బాబుకి దాన్ని ఏమంటారు హార్ట్ అటాక్ రాగా విన్నారా? కొత్త కొత్త రోగాలు ఓన్లీ బికాస్ ఆఫ్ అది కూడా ఆస్ట్రాజెనికా, ఈ సెర్రమ్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ అంటే ఇదొక కాన్స్పిరసీ థియరీ అని అంటారు. బట్ డెఫినెట్లీ అంటే నాకు తెలిసిన మా ఫ్రెండ్ స్పీచ్ ఇస్తూ అలా కూలిపోయాడు. ఆయన 40 ఏళ్ళు కూడా లేవు. అలా చాలా ఇన్సిడెంట్స్, స్పోర్ట్స్ పర్సన్స్, యాక్టర్స్